అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్ యాపిల్ దానిమ్మ రిఫ్రెష్ డ్రింక్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సమ్మర్లో చాలా వేడి ఉంటుంది, డీహైడ్రేట్ అవుతుంది కదా బాడీ. అలా అవ్వకుండా ఎనర్జీగా ఉండటానికి ఇలాంటి డ్రింక్స్ చేసుకుని తాగండి. ఇంకా మనకి ముందు ఇంకా నేను చాలా సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేది నేను చేసి చూపిస్తాను. ఇది యాపిల్ తీసుకున్నాను, పొమగ్రనేట్ సీడ్స్ తీసుకున్నాను, ఒక చిన్న బౌల్. యాపిల్ని నీట్గా కడిగేసిన తర్వాత పీల్ తీసుకోండి. ఇవి చిన్నపిల్లలకు కూడా మనం పట్టించడం వలన వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువగా మనకి చిన్నపిల్లల్లోనూ పెద్ద వయసు వాళ్ళలో కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వటం చూస్తాము ఎక్కువగా సమ్మర్లో. అలాంటి వాళ్ళకి ఈ డ్రింక్ కనుక చేసిస్తే బాడీ ఎప్పుడు హైడ్రేట్గా ఉంటుంది, నీరసం లేకుండా ఎనర్జీగా ఉంటారు. దీన్ని మనం పీల్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా మనం రిఫ్రెష్ డ్రింక్స్ ఐడియాస్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చేసుకుంటారు. చిన్న చిన్న ముక్కలు చేసిన తర్వాత జ్యూస్ జార్లోకి ముందుగా మనం పొమగ్రనేట్ సీడ్స్ని వేసుకొని దీన్ని ముందుగా మనం జ్యూస్ చేసుకోవాలి. రెండు కలిపి అయితే వేయట్లేదు. ముందైతే పొమగ్రనేట్ జ్యూస్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలా మెత్తగా మనం జ్యూస్ జార్లో వేసేసుకుని మనం జ్యూస్ రెడీ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా మనం ఫిల్టర్ చేసేసుకుంటే సీడ్స్ అన్ని తీసేయాలి. అలా జ్యూస్ మనం ఒక గ్లాస్లో పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. యాపిల్ ముక్కలు వేసుకున్న తర్వాత కూల్ వాటర్ పోసుకోండి. మీకు కనుక ఐస్ క్యూబ్స్ వేసుకోవాలనుకుంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోండి, ఐస్ అయినా వేసుకోవచ్చు, కూల్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఒక స్పూన్ పంచదార వేసాను. మీకు కనుక ఇష్టమైతే హనీ వేసుకోండి. హనీ అయినా కూడా చాలా మంచిది హెల్త్కి. మీరు షుగర్ బదులు హనీ వేసుకోండి. షుగర్ పేషెంట్లు అయితే కనుక షుగర్ కానీ హనీ కానీ వేసుకోకుండా డైరెక్ట్గా ఇలాగే తాగేస్తే మంచిది. ఇలా మనం జ్యూస్ చేసేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని కూడా మనం ఇవి పొమగ్రనేట్ జ్యూస్లోకి యాడ్ చేసుకోండి. యాపిల్ జ్యూస్ మాత్రం మీరు ఫిల్టర్ చేయొద్దు, డైరెక్ట్ అలాగే వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు మనం అంతే, ఎంతో టేస్టీగా ఉండే రిఫ్రెష్ డ్రింక్ యాపిల్ దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంజాయ్.